తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో చర్చ మళ్ళీ ఊపందుకుంది. ప్రధానంగా దానికి కారణం కేసీఆర్, అలాగే అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలే కారణంగా కనబడుతున్నాయి. ప్రధానంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలైతే చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మనతో పాటుగా ఉన్నారు. అన్న, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, ప్రతిపక్ష పార్టీ మీ పైన ఇప్పుడు దుమ్మెత్తిపోస్తూ ఉంది. ప్రధానంగా నీటి పారుదలకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఒకటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయానికి వస్తే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమము కేసీఆర్ గారు నా నియోజకవర్గం కరివేనల్ దగ్గర 2015 జూన్ 11వ తారీఖు అక్కడ శంకుస్థాపన చేశారు. ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు ప్రసంగంలో చాలా స్పష్టంగా ఏం చెప్పారు, ఈ ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డిని 3 సంవత్సరాల్లో పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్ళు అందిస్తని కేసీఆర్ గారు చెప్పారు. ఇంకొక అడుగు ముందుకేసి అక్కడే ఉన్న అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారికి ఒక మాట ఏం చెప్పిందంటే, వెంకటేశ్వర రెడ్డి నా మీద ఓడిపోయిన ఆయన వ్యక్తికి, అయ్యా నువ్వు ఆ గుట్ట మీద ఒకటి గెస్ట్ హౌస్ కట్టించు, ఈ గెస్ట్ హౌస్లోనే వచ్చి నేను ఈయనే ఉండి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తా, ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, మొదటి సిల్లక్కడ భూమి ఇస్తా అని చెప్పిండు. సరే, ఉద్యోగాలు భూముల గురించి ఇంకా కేసీఆర్ ఏ విధంగా మోసం చేసిండో అది మనం ఇప్పుడు చర్చించుకున్నా అది ప్రజలకు తెలుసు. పాలమూరు రంగారెడ్డి నీవు పూర్తి చేస్తాను చెప్పినావు, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను. 2023 వరకు మీరే కదా ఉన్నది, కేసీఆర్ గారు కదా ఉన్నది, మరి ఎందుకు పూర్తి చేయలేదు? ఈరోజు 2015 తర్వాత అంటే 2016లో 1 ఇయర్ తర్వాత నువ్వు కాళేశ్వరాన్ని మొదలుపెట్టినావు. కాళేశ్వరాన్ని మొదలుపెట్టి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసినావు. 1,00,000 కోట్లు తీసుకుపోయి అడగాలు పెడితే అది ఉత్తగా కూలిపోయింది. అది అందరికీ తెలిసింది. ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినావు మరి నువ్వు ఈరోజు కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు ఉంచలే? నువ్వు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిని 56,000 కోట్లతో అంచనాతోన ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు. 56,000 అంచనాలు మొదలుపెట్టి నువ్వు ఖర్చు చేసింది ఎంత? నీ లెక్కన ప్రకారం 27,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసినావు. ఇప్పుడు ఇక్కడనేమో 1,00,000 కోట్లు తీసుకొచ్చి కాళేశ్వరంలో పెట్టినావు, అక్కడనేమో 27,000 కోట్లు. అంటే ఒక 1 ఇయర్ తర్వాత ప్రాజెక్టు స్టార్ట్ చేసి కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టాల్సి అంటే పెట్టే ప్రేమ వచ్చింది నీకు. అక్కడ 27,000 కోట్లే పెట్టి మిగతా పైసలు ఎందుకు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తిగా, ఆ ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా బాధ్యత వహిస్తూ ఉన్న వ్యక్తిగా నేను ఈరోజు కేసీఆర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నా. నువ్వు 3 ఏళ్లలో పూర్తి చేస్తానో, కనీసం 8 ఏళ్ళు ఉన్నావు, నువ్వు 8 ఇయర్స్ నువ్వు అధికారంలో ఉన్నావు. 2023 నవంబర్ వరకు నీవే కదా ఉన్నది, మరి ఎందుకు పూర్తి చేయలేదు? ఈరోజు నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఈరోజు వచ్చేసి ముసలి కన్నీరు కారుస్తూ పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా ఇప్పుడున్న వాళ్ళు గాలికి వదిలేశారని మాట్లాడుతూ ఉన్నావు. మేము కాదు గాలికి వదిలేసింది, నీవు వాస్తవంగా పాలమూరు ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. ఎందుకంటే నీవు ఇక్కడ 1,00,000 కోట్లలో కనీసం 20,000 కోట్లు ఆ రోజు ఆడబెట్టింటే ఆ ప్రాజెక్టు మొత్తం పూర్తి అవుతుండే కదా. పాలమూరు రంగారెడ్డి పూర్తి అవుతుండే, నీకు పేరు వస్తుండే, మాకు కూడా మా ప్రజలకు న్యాయం జరుగుతుండే. కానీ నువ్వు మోసం చేసి ఇక్కడ 1,00,000 కోట్లు పెడతావు, కనీసం అక్కడ చెప్పిన దాంట్లో సగం కూడా పెట్టలేదు. నువ్వు 56,000 కోట్లు చెప్పి 27,000 కోట్లే పెట్టినని చెప్పి నీవే చెప్తా ఉన్నావు. ఆ రోజు అది పక్కకు పెట్టి ఈరోజు ఎన్నికల ముందు 2023 నవంబర్ ఎన్నికల కంటే ముందు జస్ట్ ఒక 2 months బిఫోర్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎట్లా అన్నా మళ్ళీ మోసం చేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారు తెలిసిన విద్య మోసం, వాళ్ళకి తెలిసిన వాళ్ళ కుటుంబానికి తెలిసిందే మోసం. ప్రజలను ఏ విధంగా మోసం చేయొచ్చు, ఏ విధంగా వంచొచ్చో వాళ్ళకి తెలిసినట్లు ఎవరికి తెలియదు. ఎన్నికలకు ముందు అంగు ఆర్భాటాలతో 600 బండ్లు వేసుకొని నార్లాపూర్కి వచ్చిండు. పంప్ హౌస్ ఓపెన్ చేసిండు. పాలమూరు రంగారెడ్డి రెడీ అయిపోయింది, నేను పంప్ హౌస్ ఓపెన్ చేస్తున్నా అని చెప్పేసి పెద్ద పెద్ద ఓడింగ్స్ మీరు చూడొచ్చు. అప్పుడు కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ చూసినా ఓడింగ్స్ మీద చూస్తుంటే అబ్బా అద్భుతం, పాలమూరు అయిపోయింది, ఇంకా పాలమూరు మొత్తం దహార్తి మొత్తం క్లియర్ అయిపోయింది అని చెప్పేసి ప్రజలు నమ్మడానికి ఆ రోజు వచ్చి మోటార్ ఆన్ చేస్తే నువ్వు ఆన్ చేసి హైదరాబాద్ రీచ్ అయ్యేలోపే ఆ మోటార్ బంద్ అయిపోయిందట. మరి ఆ రోజు ఏ ఉద్దేశంతో నువ్వు మోటార్ ఆన్ చేసినావు? నీవే చెప్తున్నావు ఈరోజు పాలమూరు రంగారెడ్డిని కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేయట్లేదు, పెండింగ్ పెట్టారు. అట్లనే ఇంకా 90% అయింది, ఇంకా 10% పనులు పెండింగ్. 10% పనులు ఉన్నవన్నీ నీవే చెప్తున్నావు. మరి ఏ ఆలోచనతోనా, ఏ విధంగా నువ్వు ఆ రోజు మోటార్ ఆన్ చేసినావు? ఏ ఉద్దేశంతో మోటార్ ఆన్ చేసినావు? అంటే ప్రజలను పాలమూరు వాళ్ళు తిక్కోళ్ళు, అమాయకులు, ఏం చెప్పినా నమ్ముతారు, నీ అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోయేదో అంటే నమ్మి నీకు ఓట్లు వేస్తారనే ఆలోచనతోన నువ్వు వచ్చి ఆ రోజు మోటార్ ఆన్ చేసినావు. మరి ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు? నీవే చెప్తున్నావు 10% పూర్తి కావాలి, ఇంకా 10% పనులు పెండింగ్. 10 కాదు, ఒక్కొక్క దగ్గర 15-20% కూడా పెండింగ్ పెట్టేసిపోయినారు. వాళ్ళకి నచ్చిన కాడికి చేసుకున్నారు, వాళ్ళకి అందిన కాడికి దోచుకున్నారు, జంప్ అయిన నుంచి. సో ఈరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారత కేసీఆర్ గారికి లేదని నేను అంటున్నా. ఎందుకంటే నీవు చెప్పిన మాటనే నిరదాక్ష. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్న పాలమూరు రంగారెడ్డిని 8 సంవత్సరాలైనా పూర్తి చేయకుండా గాలికి వదిలేసి ఓన్లీ నువ్వు ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఫోకస్ చేసినావు, అక్కడ పైసలు ఖర్చు చేసినావు. కానీ మా ప్రజలను పూర్తిగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. ఈరోజు
పాలమూరులో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు. ఇప్పుడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఏదో పదే పదే వాగుతూ ఉన్నాడు. మరి నువ్వేం చేసినావా? మీరేం చేశారు? మీ ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని మీరు ఎందుకు మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురాలే? ఎంతసేపున్నా ఆయన కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళు కేసీఆర్ గారు మామనార్కి వస్తే కాళ్ళ మీద పడి పొర్లు దండాలు పెట్టిరు తప్ప కాలర్ పట్టుకొని అడిగి మా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయండి అని ఒక్కరోజు అడిగినరా? ఆనాడు అడగని వ్యక్తులు ఈరోజు తప్పేట్లు కొడుతున్నారు. ఆయన ప్రెస్ మీట్లు పెడితే ఆయన పక్కన కూర్చొని వీళ్ళు నవ్వుకుంటున్నారు. ప్రజలేమో అంత తిక్కోవాలనుకుంటున్నారు వీళ్ళని చూసి. ఒకటి, పాలమూరు రంగారెడ్డి ఈరోజు పూర్తి కాకపోవడానికి కారకులే కేసీఆర్. మోసం చేసిన వ్యక్తివి. నిజంగా చెప్పాలంటే ఈరోజు రాజకీయ భిక్ష పెట్టింది నీకు, కేసీఆర్ గారికి రాజభిక్ష పెట్టింది మా పాలమూరు ప్రజలు. 2009 నుంచి 2014 వరకు ఎంపీగా ఉన్నప్పుడు ముంబైకి పోయేది ఎక్కువ వెహికల్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. 2009లో నువ్వు ఎంపీగా గెలిచినావు, మేము గెలిపించినామాట. మా పాలమూరు ప్రజలు నీకు రాజకీయ భిక్ష పెట్టిరు. ఆ రోజు ఎంపీగా గెలవకపోయింటే నీ పార్టీ ఎక్కడిది, నీవెక్కడు, నేను ఎవరు దేకట్టూడలేడు. కనీసం అంటే అది కూడా ఏమంటారు, ఇప్పుడు కనీసం ఆ సింపతి కూడా చూపించాలి. కనీసం అది కూడా చూపించకపోతే మా ప్రజలకు మమ్మల్ని మోసం చేసినావు. పాలమూరు రంగారెడ్డి పేరు చెప్పినావు అంతే, కానీ గాలికి వదిలేసినావు. నువ్వు వీడ పెట్టాల్సిన పైసలు ఆడ తీసుకొచ్చి పెట్టి ఎప్పుడో పూర్తవుతున్నాయి కదా. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, నేను చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా ఆయన కింద పనిచేస్తా ఉన్నా, చాలా గ్రేట్గా ఫీల్ అవుతా ఉన్నా. మా జిల్లా వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు. ఎస్, మా పాలమూరుకు పెద్ద గుర్తింపు వస్తూ ఉంది ఈరోజు మా ముఖ్యమంత్రి ఉన్నందుకే. ఆయన వల్ల మాకు ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇప్పటికే చాలాసార్లు సమీక్షలు చేసిండు. ఎక్కడెక్కడ వీళ్ళు లొసుగులు, వీళ్ళు చేసిన మోసాలు ఎక్కడ తప్పులు చేసిరో అవన్నీ సరిదిద్దుకుంటూ సమీక్షలు చేసుకుంటూ ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. పెండింగ్ బిల్లులు అనుకోండి, కొన్ని పనులు మొదలుపెట్టిర్రు. అక్కడక్కడ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. నిన్ననే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 7,000 కోట్లు దేనికోసం పెట్టాం. ఆయన అన్నాడు కదా, తట్టెడు మట్టి తీయలే, బుక్కెడు బువ్వ పెట్టలే, ఏదో ఆయన అంటే ప్రజలు నమ్ముతారని చెప్పేసి 24 గంటల ఆ భాష వాడుతుంటాడు కదా. తట్టెడు మట్టి, బుక్కెడు బువ్వ అనేది అది మీరు వస్తే చూపిస్తాడు కదా. నిన్న చెప్పాడు లెక్కలతో సహా మేము 7,000 కోట్లు దేనికోసం పెట్టాం, ఎక్కడ ఎన్ని స్క్వేర్ ఫీట్ల వర్క్ చేసినాము, ఏమేమి చేసినాము అన్నది స్పష్టంగా కనిపిస్తుంది కదా. అవన్నీ వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి మీద యుద్ధం చేస్తా. పాలమూరు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మాకు ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ముఖ్యమంత్రి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. మా ప్రజలు కూడా మా వెంబడి ఉన్నారు. మన జరిగిన సర్పంచ్ ఎన్నికల రిజల్ట్సే దానికి నిదర్శనం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అసెంబ్లీలో ప్రధానంగా దీనిపైన చర్చ జరగబోతా ఉంది. మీరు పాలమూరు ఎమ్మెల్యేలుగా మీరు ఎలాంటి ప్రతిఘటన ఉండబోతా ఉంది? తప్పకుండా నేను చెప్తా ఉన్నా కదా, మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. తప్పకుండా మేము మాతో ఆన్సర్ ఉంది. ఎస్, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి మా పాలమూరును ఏ విధంగా అన్యాయం గురి చేసిర్రు, మా ప్రాజెక్టులను ఏ విధంగా గాలికి వదిలేసారో వాళ్ళకి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడానికి మాతో అన్ని రకాల ఆయుధాలు మేము సిద్ధం చేసుకునే ఉన్నాం. వాళ్ళు వచ్చి అసెంబ్లీలో మాట్లాడమని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, వాళ్ళు చేసిన మోసం ఏంది. ఈరోజు క్యాచ్మెంట్ ఏరియా కృష్ణానది పరివాహక ప్రాంతం మా జిల్లాలో ఎక్కువ ఉంది, మా జిల్లాకి నుంచే పోతుంది. ఈరోజు తక్కువ వాటా నీళ్లు మనకు రావడానికి కారకులైన కేసీఆర్ గారే కదా. ఈరోజు 299 టీఎంసీలకు సంతకం పెట్టినోడే కేసీఆర్ అని చెప్పేసి నిన్న ఆయన వెదిరే శ్రీరామ్ అనే వాటర్కి సంబంధించిన ఎక్స్పర్ట్ మాట్లాడిండు. ఈరోజు అవన్నీ తప్పులు చేసి ట్రాన్స్పరెంట్గా అన్ని కనిపిస్తుంటే కూడా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటే అసలు మీరు ఏ మొగం పెట్టుకొని ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మేము కూడా ఈరోజు హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కోయిల్సార ప్రాజెక్టు కూడా నా కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. 2017 అక్కడికి వచ్చి ఏం చెప్పిండు, 50,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామన్న వ్యక్తి 50 ఎకరాలకు ఇవ్వలేదు. అదనంగా 50 ఎకరాలకు కూడా వీళ్ళు నిధులు కేటాయించలే. కాళేశ్వరం ఈరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతున్నారు, కోయిల్సాగర్ గురించి మాట్లాడుతున్నారు, జూరాల గురించి ఇవన్నీ ఎక్కడివి? ఈరోజు పాలమూరు రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు అందుతున్నాయంటే, మాకు నీళ్ళు వస్తూ ఉన్నాయంటే, కృష్ణానది నీళ్ళు కానీ ఇప్పుడు కృష్ణానది నీళ్ళు మా ప్రాంతానికి వస్తున్నాయంటే అవి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులే. జూరాల కానివ్వండి, నెట్టపాడు కానివ్వండి, కోయిల్సాగర్ కానివ్వండి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, శంకర సముద్రం కానివ్వండి, ఇవన్నీ కూడా భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 మేము కట్టినాయి కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులే కదా. మీరు వచ్చిన తర్వాత 27,000 కోట్లు ఖర్చు చేసి పాలమూరు రంగారెడ్డిలో 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి ఇప్పటి వరకు, 1 ఎకరాకు. ఈరోజు మీకు ఏం అర్హత ఉందని పాలమూరు రంగారెడ్డి గురించి ఆ అంశాన్ని తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి సమాధానం చెప్పాలి. మేము కూడా రెడీగా ఉన్నాం అసెంబ్లీలో దాని విషయంలో చర్చ చేయడానికి. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.